అంటే వారికి ఉద్యమం కూడా ఆ స్థాయిలో వెళ్తున్నందునే వాళ్ళ మీడియా కూడా వారి వెనుక ఉందనడానికి వారి మీడియా ప్రెస్ నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్కి మనము స్టార్ట్ చేద్దాం. ముందుగా మీకు మైక్ ఇస్తారు, మీ పేరు చెప్పి మీ ఆర్గనైజేషన్ పేరు చెప్పి స్టార్ట్ చేయాలని విజ్ఞప్తి. దయచేసి కొంతమంది మిత్రులు మాటకు ఫోన్లు తీస్తున్నారు, ఆ కెమెరాలకు అడ్డంగా పోతున్నారు. వాళ్ళందరూ లైవ్లు పెట్టుకున్నారు మీడియా వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఫోన్ రాగానే మీరు ఫోన్లు పని చేయండి కొద్దిసేపు, లేదు అంటే బయటికి వెళ్ళి అక్కడ నిలబడండి, అక్కడ నుండి గమనించండి, కెమెరాలకు అడ్డం మాత్రం ఒకటి. మైక్ అక్కడ కింది వంశీ, నువ్వు అక్కడ మైక్ తీసుకో. ఇక్కడ వాళ్ళ ఆ డోర్ పెట్టేసే వంశీ, ఆ డోర్ పెట్టేవను పైకి వెళ్ళి. అన్న, నా పేరు మధు, ఆర్టీవీ నుంచి. ముందుగా కంగ్రాచులేషన్స్ పద్మశ్రీ. తర్వాత మీరు అంటే మేము చూసినటువంటి దాంట్లో జర్నలిస్ట్గా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం. చూసిన దాంట్లో మాదిగా అనేటువంటి పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేటువంటి సందర్భంలో దాన్ని ఒక టైటిల్ కార్డుగా చేసిరు మీ పేరుతోటి. దాంతో చాలామంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో శర్మ, వెలమ, రావు, రెడ్డి అనేటువంటి వారికి ట్యాగ్ లైన్ కనిపిస్తూ ఉండే గొప్పగా. సో దాన్ని తీసుకొచ్చిరు, అది అభినందిస్తూ ఉన్నా. దాంతోపాటు ఇక క్వశ్చన్లోకి వెళ్తే ఏంటంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిక్యం ఉందంటారు, రేవంత్ రెడ్డిని అడ్డుకుంటున్నారు అంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా మీ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. మందకృష్ణ మాదిగా నాకు చెప్పేటువంటి పరిస్థితి లేదు, ఆయన చెప్పుకోవాల్సిన పార్టీకి చెప్పుకోవాలి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వర్గీకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఇంకొకటి, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయబోతా ఉన్నారు? 1,00,000 డప్పులు, 1,000 గొంతులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురానున్నారు ప్రభుత్వాలపైన, పార్టీలపైన? ఏం చేయబోతా ఉన్నారు? ఆయన వేసిన ప్రశ్నలోనే జవాబు కూడా ఉన్నది. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆ మాట అన్నది గాంధీ భవన్ సందర్భంగా. ఆయన ముఖ్యమంత్రి కాకముందు గాంధీ భవన్లో నేను మాట్లాడినప్పుడు సరైన ఆన్సర్ రానప్పుడు నేను గట్టిగా అక్కడనే గాంధీ భవన్లో నిలదీస్తే ఆయన దాన్ని తట్టుకోలేక మాకు చెప్పేది ఏమున్నది, బీజేపీ నాయకత్వానికి చెప్పుకో అన్నాడు. ఆ తర్వాత నేను నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చాను, చెప్పుకున్నాం కదా, క్లియర్ అయిపోయింది. మళ్ళీ రెండో మాట మీరే చెప్పారు కదా, మాకు చెప్పేది ఏం లేదు, మా పార్టీ మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలమని చెప్పి అదే అమలు చేయమంటున్నా. ఎందుకు జాప్యం జరుగుతుంది? మరి బీజేపీకే చెప్పుకోమన్నాడు, నేను బీజేపీకి చెప్పుకున్నా, గౌరవ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చాను. అప్పటి వరకు తీసుకురాలేదా మరి నేను? గాంధీ భవన్లో ఆ అంశం ఉత్పన్నమయ్యేంత వరకు అప్పటి వరకు గౌరవ నరేంద్ర మోడీ గారు రాలేదు కదా, ఎన్నికలకు ముందు కదా. అసెంబ్లీ ఎన్నికల ముందు గాంధీ భవన్ విషయం మీరు చెప్పారు. ఓకే, సుప్రీంకోర్టులో విచారణ జరగాలంటే కేంద్రం సపోర్ట్ కావాలి కాబట్టి కేంద్రం దగ్గరికి వెళ్ళాం, పిలిపించాం, మాట్లాడాం. కేంద్రం ఏదో వర్గీకరణ మీద అఫిడవిట్ ఇచ్చింది, అది జరిగింది. మరి మీరు చెప్పారు కదా, మాకు చెప్పేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం అని చెప్పి. ఇప్పుడు ఎన్నికల ముందు నువ్వు గదే అన్నావు, ముఖ్యమంత్రి గదే అన్నావు, మరి ఎందుకు అమలు జరుగుతలేదు? నువ్వు అసెంబ్లీ ఇచ్చిన మాట ఎందుకు తప్పుకున్నావు? ఇది చెప్పండి. అంతే. అసెంబ్లీలో గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తావు అన్నవా లేదా? అందరికంటే ముందు దేశంలో తెలంగాణ అమలు చేస్తామన్నావా లేదా? ఈ రెండు ఎందుకు అమలు కాలేకపోయినాయి? అమల్లో 1 నెల జాప్యమైన ఉద్యోగాలు వర్గీకరణ కూడా ఎట్లా భర్తీ చేస్తున్నావు? ఎవరు ఒత్తిడి? మీరే చెప్పండి. ఏ ఒత్తిడి లేని ఆ క్షణంలో నువ్వు మాట్లాడినావు కదా, ఆ మాటలకు విలువనీయకుండా వెనకపోవడానికి ఏ ఒత్తిడి పనిచేసింది? జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత కదా ఇది అంతా పెండింగ్లో పడ్డాయి. ఒత్తిడి వాళ్ళే కదా, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడికి తలుగుతున్నట్టే కదా. ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో, మరి 2004 ఇవ్వలేదు కదా. ఆనాడు రిపోర్ట్ ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టొద్దని అడ్డం పడ్డది వీళ్ళే కదా, వాళ్ళ మాటకి విలువనిచ్చారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును మేము ఆమోదించమని ఒకవైపు వీళ్ళు మాట్లాడుతున్నారో లేదా? తీర్పుని ఆమోదించమన్నప్పుడు వర్గీకరణ వ్యతిరేకించినట్టే కదా. మరి వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళ పట్ల ఏం చర్య తీసుకున్నారు? నేను ఒక మాట అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని శాసిస్తున్నారు అని అనుకుంటున్నాం మేము. మా జోలికి నువ్వు వస్తే నీ పదవి పోతుంది అనే స్థాయికి వాళ్ళు ఎదిగారు. లేకపోతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కేంద్ర మంత్రిగా పనిచేసిన సర్వే సత్యనారాయణ గారు ఏదో ఎవరి మీద ఒక మాట జారిందంట, ఎప్పుడో ఎవరో ఒకరి మీద మాట జారిందంట.
48 గంటల్లోనే సస్పెండ్ చేశారు కదా ఆయనను. కాంగ్రెస్ పార్టీలో మాట పెరిగి ఒక మాట ఎవరి మీదనో జారిండని కేంద్ర మాజీ మంత్రి హోదాలో ఉన్న అతన్ని నువ్వు పార్టీని సస్పెండ్ చేశావు కదా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉండబడే మా బక్క జడ్సన్ ఏదో అన్నాడని చెప్పి వరంగల్ అతను ఆయనను సస్పెండ్ చేశారు కదా మాదిగోళ్ళు ఇద్దరిని. ఒక ఆయన సీనియర్ కార్యకర్త నాయకుడు, ఒక ఆయన కేంద్ర మంత్రి హోదాలు పనిచేశారు. మరి వీరు వర్గీకరణ జరగనీయమని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు, సుప్రీంకోర్టు తీర్పును అమలు జరగనీయమని మేము వ్యతిరేకిస్తున్న మాట్లాడుతున్న వాళ్ళను ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు సస్పెండ్ చేయక? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడతారు మీరు. వర్గీకరణ జరగనీయమంటే మేనిఫెస్టోకు వ్యతిరేకం కాదా? జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు డిక్లరేషన్ చేస్తాడు, మరి వర్గీకరణ జరగనీయమంటే ఖర్గేకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా? రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో హైదరాబాదు ఎడిటర్స్ మీటింగ్లో వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాట్లాడతాడు, మరి రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా వర్గీకరణ అడ్డుకోవడం అంటే? మీరు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినా, సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినా, మల్లికార్జున గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, మేనిఫెస్టోలకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని మీరు ఏమన్నారు? సర్వే సత్యనారాయణ గారు ఒక మాట అంటే మాత్రం సస్పెండ్ చేస్తారు మాదిగోళ్ళకు. ఓ బక్క జడ్సన్ సస్పెండ్ చేస్తారు మాదిగోళ్ళను. పార్టీ తీర్మానాలకు వ్యతిరేకంగా, మేనిఫెస్టోలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానాలకు వ్యతిరేకంగా, మీ హామీలకు వ్యతిరేకంగా అదే పార్టీలో మాలలు అడ్డం పడుతుంటే, బహిరంగ మాట్లాడుతుంటే మీరు మౌనం అవుతున్నారంటే వాళ్ళు మిమ్మల్ని శాసిస్తుండని కాదా? శాసిస్తుండ్రు మిమ్మల్ని. మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం, మీరు దూరం పెడితే దూరం పోతాం. మాకు వర్గీకరణే ముఖ్యం, మాకు వర్గీకరణే ముఖ్యం. దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం. మా మాదిగలు, మా మిగతా 57 కులాలు దూరం కొడితే ఏం చేస్తారండి? మా ఇంట్లో మీకు స్థానం లేదు, మా కాంగ్రెస్ ఇంట్లో మాలలకు తప్ప మాదిగలకు 57 కులాలకు స్థానం లేదు, మేము వర్గీకరణను అమలు చేయము, మీ ఇష్టంన దారికి పోండి అని చెప్తే ఎవరో ఎటైనా పోతారు. మీరు గట్ల చేస్తున్నారు, పరోక్షంగా గట్లనే చేస్తున్నారు. స్వామి ఈనాడు ఫిబ్రవరి 7 తారీఖున జరుగుతుంది. దీని స్వరూపం ఎట్లుంటుంది? ఇది అంటే ఇది మానవాహారం లెక్క ఉంటుందా, సాగరాహారం లెక్క ఉంటుందా, మిలియన్ మార్క్స్ లెక్క ఉంటుందా, ఎట్లుంటుంది ఇది? అంటే ఇంకోటి అమల్లో ప్రోగ్రామ్ ఇదే చివరి ప్రోగ్రామ్ అనుకుంటారా, ఇంకా చేయకుంటే యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుంది? నమ్ముడు ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒక వాయిద్యం పేరుతో జరుగుతుంది. బహుశా ఎక్కడ కూడా వాయిద్యాలతో కూడిన ఆకాంక్ష ప్రదర్శన ఇక్కడ జరగలే. మనకు ఇక్కడ తెలంగాణలో ధూమ్ధామ్ అంటాం, కానీ ధూమ్ధామ్ ఒక వేదిక మీద ఒక ప్రదర్శనకు మాత్రమే. ఆ రోజు సభ ఉంటుంది, సమావేశం ఉంటుంది, ప్రజలను ఉత్తేజపరచడానికి, చైతన్యపరచడానికి పాటలు అనేది దానికి పెట్టిన పేరే ఒక ధూమ్ధామ్. అందులో పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచం ముందుకు రాబోతాయి. అది కూడా కని వినే రీతిలో 1,00,000 డప్పులు అనుకున్నాం, కానీ మా ప్రజల్లో వస్తున్న చైతన్యం అది లక్షల డప్పులకు వెళ్ళబోతుంది. ఒక రకం చెప్పంటే మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది. ఇప్పుడు మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది. మేము మా చిన్నతనంలో ఊరికి ఒక 40-50 డప్పులు ఉండేవి మా చిన్నతనంలో. అవి క్రమక్రమేణా మా కులంలో కొంత చదువుకునే పిల్లలు పెరగడం, దాని తర్వాత మా తాతల కాలం నుంచి, మా తండ్రుల కాలం నుంచి వచ్చిన కొంత డప్పు కొట్టే దాని నుంచి కొంత దూరం అయిపోయారు. దూరం అయిపోయి ఇక మాలో కూడా కొంత డప్పు కొట్టేటోళ్ళు అనే పద్ధతిలో కొంత చూసేంత కొంత అది చేరింది. దానివల్ల ఏమైంది? 50 ఉన్న కాడ 40, 40 ఉన్న కాడ 30, 30 ఉన్న కాడ 20, 20 ఉన్న కాడ 15, 15 ఉన్న కాడ ఇవాళ 10, 8 మిగిలినట్టుగా కనిపిస్తున్నది కదా. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వల్ల ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు డప్పులు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తాను. ఇప్పుడు మన డప్పుల కోసం చూస్తుండ్రు. నాకు తెలిసి ఇప్పుడు బిజినెస్ అంతా ఇప్పుడు డప్పుల షాపులకే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు నిజం, డప్పులు దొరుకుతలేవు, వెతుకుతుండ్రు మాదిగ పిల్లలు. అంటే మాదిగ పల్లెల్లో డప్పు మళ్ళీ పునర్జీవం పొందుతుంది. నాకు తెలిసి హైదరాబాద్ నగరం వచ్చే సమయానికి, ఆ టైం వచ్చే సమయానికి ప్రతి మాదిగ పల్లెల్లో ప్రతి ఇంట్లో ఒక డప్పు ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. పునర్జీవం పొందుతుంది మాదిగ డప్పు. ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ యాది అన్న, ఇప్పుడు మీరు పద్మశ్రీ అవార్డు పొందారు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీకు అనుకూలంగా ఉంది, అంచేత కాంగ్రెస్ ఏ రకంగా ఆలోచిస్తుంది? దీనికి పరస్పర వైరుధ్యంలో మీరు అవార్డు తీసుకుంటున్నప్పుడు ఉద్యమం నడపటానికి ప్రతిబంధకంగా ఉంటుందా, ఉండదా?
అవార్డు అనేది 30 ఏళ్ళుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో చేసిన కొన్ని ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా పద్మశ్రీలు వచ్చారు. మనం రాజకీయ కోణంలో చూసి అనుకుందాం. గద్దర్కి ఇమ్మని చెప్పి కాంగ్రెస్ ఎట్లా మరి ప్రతిపాదన పంపింది నరేంద్ర మోడీ గారి దగ్గరికి? జయరాజ్కి అది గోరెట్టి వెంకన్నకి ఏమని, అందశ్రీకి ఏమని, ఇంకోరికి ఏమని ఎట్లా పంపింది? గద్దర్ కాంగ్రెస్ కాదు కదా, గోరెట్టి వెంకన్న ఇప్పటికీ కాంగ్రెస్ కాదు కదా, అందశ్రీ కాంగ్రెస్లో సభ్యత్వం లేదు కదా. నాకిస్తే బీజేపీ అని వైరుధ్యం చూస్తారు కదా. మరి మన ముఖ్యమంత్రి చెప్తుండ్రు కదా, మేము ప్రతిపాదన పంపాము, బీజేపీ ఒప్పుకోలేదు అని కేంద్రం చెప్తుంటే, అంటే వాళ్ళకి వస్తే మరి వైరుధ్యం ఉండదా? అందువల్ల ఒకరికి ఇస్తే ఒకటి, ఇంకొకరికి ఇస్తే ఇంకోటి అనే పద్ధతి కావద్దు. అది ప్రభుత్వం ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చే గుర్తింపు గల అది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళను ఆయా రంగంలో సేవలు చేసినాయని కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లిస్టు పంపింది. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈయన ఎందుకు పంపాలా, ముఖ్యమంత్రి ఎందుకు పంపాలా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదా భయ్యా, కదా. మాకిస్తే బీజేపీ అని చెప్తున్నావు కదా, మరి వాళ్ళకి ఇప్పిస్తానని నువ్వే కదా. వైరుధ్యంగా చూడద్దు ఇది. ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకు ఇచ్చే గుర్తింపు గౌరవంగా చూడాల్సిందే తప్ప, ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు కాంగ్రెస్ పాలన వస్తుంది, ఇంకోటి పాలన వస్తుంది, వాళ్ళ దగ్గర ఈ పద్మశ్రీలు ఉండవా? ఇచ్చిన వాళ్ళకు ఇంకొక తీరుగా అంటకట్టవచ్చునా? రెండోది, ఈ తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ కొంటే ఒక చరిత్ర లేదా? అస్తిత్వ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఎంఆర్పిఎస్ మారలేదా? కొన్ని వందల సంవత్సరాలుగా కులం పేరు చెప్పుకొని సిగ్గుపడ్డ ఒక జాతి వాళ్ళ కులం పేరు చెప్పుకొని ధైర్యంగా రోడ్డు మీద గర్వంగా తిరుగుతుందా లేదా? సమాజంలో ఈ దేశంలో లెక్కలేని పథకాలు, ఫలితాలు ఎంఆర్పిఎస్ సాధించి పెట్టలేదా? అది ఆరోగ్యశ్రీ కావచ్చు, వికలాంగుల ఉద్యమాలు కావచ్చు, వృద్ధుల విద్యార్థుల పోరాటాలు కావచ్చు, ఆకలి కేకలు కావచ్చు, మరేదైనా కావచ్చు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ జరగని మానవీయ కోణాల ఉద్యమాలు తెలుగు నేల మీద జరిగినాయి. దానికి నాయకత్వం ఇచ్చింది ఎంఆర్పిఎస్ఏ. అధికార పక్షం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినప్పుడు, ప్రతిపక్షాలు ఆ అంశాల మీద గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఎంటర్ అయ్యి ఇవన్నీ సాధించి పెట్టింది. నాకు తెలిసి భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్కు లేనంత విజయాలు సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఇక్కడ ఉన్నది. దీన్ని ఏ రంగంలో మాకు వచ్చింది? నేను కవిని కాదు కదా, నేను కవిని కాదు, నేను ఇంకో రంగంలో లేను. ఏ రంగంలో ఉన్నా? ఉద్యమాల ద్వారా పబ్లిక్లో ఉన్నాం. వచ్చినది ఏంటిది? పబ్లిక్ అఫైర్సే కదా, ఆ రంగంలో వచ్చిందే కదా. 30 ఏళ్ళుగానైతే ప్రజలు ఉన్నాం కదా, మేము గర్వం చెప్తున్నాం. ఒక మీరు చెప్పనా, 94లో మొదలుపెట్టి 95 వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉత్సాహంగా ఎంఆర్పిఎస్ ఉంటుందో 2025లో కూడా అదే ఉత్సాహంతో ఉన్నది. మీరే చెప్తాను కదా. ఇప్పుడు మేమే లక్ష అన్నాం డప్పులు, లక్షలను మళ్ళీ మేమే మారుస్తున్నాం కదా. 1,00,000 డప్పులు అని చెప్పి 1000కు రాలే మేము, 1,00,000 డప్పులని మళ్ళీ లక్షలకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అన్నోళ్ళు చెప్పారు 1,500 మంది గొంతులు అన్నిటే అది కరెక్ట్ లేదని చెప్పి. దాన్ని ఏమంటారు నువ్వు? వర్గీకరణ లక్ష్యం మాది గలది 57 కులాది కావచ్చు, కానీ అందరు మద్దతు ఇస్తున్నారు. కోట్ల మంది ఆకాంక్షలు కదా ఇది. అందువల్ల భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్ ఎదుర్కోలేని సవాళ్ళు ఎదుర్కొన్నది. మళ్ళీ ఇది నిర్బంధాలు ఎదుర్కొన్నది, కుట్రలను ఛేదించింది, కుతంత్రాలు ఎదుర్కొన్నది, వెన్నుపోట్లకు గురైంది, ముందు పోట్లకు గురైంది, అడ్డంకులు వచ్చినాయి, పాలకులు నిర్బంధం పెట్టిండ్రు. విప్లవోద్యమం తర్వాత తెలుగు నేల మీద నిర్బంధానికి గురై 1000 మంది అరెస్టులైన సందర్భాలు ఎంఆర్పిఎస్కే ఉన్నది ఈ 3 దశాబ్దాల్లో. అంటే భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్ సుదీర్ఘకాలంగా జరుగుతుంది. అదే సార్ నాన్ స్టాప్. మళ్ళీ ఉద్యమం ఓ 2 ఏళ్ళు ఉద్యమం లేదు, 3 ఏళ్ళు ఉద్యమం లేదు, మళ్ళీ వచ్చిందన్నట్టు కాదు కదా. ప్రతి దశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతోటే మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి ప్రతిదాన్ని ఆ కోణంలో చూడొద్దు. నెక్స్ట్ యూసుఫ్ బాబు, ప్రజాపూరు. కృష్ణ గారు, ముందుగా మీకు పద్మశ్రీ అవార్డు శుభాకాంక్షలు. ఇప్పుడు పత్రికల్లో ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉంది ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీలో చేరుతున్నారని. మీరు మీ వర్గీకరణ పూర్తయిన తర్వాత మీరు బీజేపీలో చేరుతారా, లేదా ప్రజా సంఘాల ద్వారా ఉద్యమకారులను కలుపుకొని ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని స్థాపిస్తారా?
వర్గీకరణ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఎంఆర్పిఎస్, జాతీయ కమిటీ, అనుబంధ విభాగాలు అన్ని భవిష్యత్ కార్యాచరణ మీద, భవిష్యత్ నిర్ణయాల మీద రూపొందిస్తాయి. వర్గీకరణ ఫైనల్ దశకు వచ్చిన సమయంలో యుద్ధంలో మేము ఉన్నాం. ఇప్పుడు దాన్ని అమలు చేయించుకోవడం కోసం ఒక యుద్ధం పూర్తి అవుతే మరో కార్యాచరణ మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఏ నిర్ణయం అనేది. కానీ ఒక్క మాట చెప్పగలను, నా కండువ మారదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నుంచి నా కండువ ఇదే కదా. నా జీవించినంతకాలం ఇదే కండువ ఉంటుంది. నా ఒంటి మీద కండువ వచ్చినప్పుడు కదా, వేరే పార్టీ కండువ వచ్చినప్పుడు కదా నేను పార్టీ మారినట్టు, ఇతర పార్టీలో చేరినట్టు. నా ఒంటి మీద కండువ మారదు. పూర్తి అయిన తర్వాత మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకోవాలి. కండువ అయితే మారదు. ఇది గ్యారంటీ ఇస్తా. కండువ మారదు, ఏ పార్టీలో చేరేది లేదు. ఇంకా ఏం చేయాలనే విషయం మా కార్యవర్గం ఉంటుంది, భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒక మాట మీద చెప్తా, భవిష్యత్తు నిర్ణయాలు ఎట్లుంటాయంటే, అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల సమస్యలు ఎన్ని పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటినీ సమాజం ముందుకు తీసుకొస్తాం, ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాం. దేశంలో ఎక్కడ లేని సమాజం కోసం ఉద్యమాలు కూడా నిర్మిస్తాం. అది గ్యారంటీ ఇస్తాం. ఏంటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి. అరే న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేవు, హైకోర్టులో రిజర్వేషన్ లేవే, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవే. అంబేద్కర్ గారే కదా న్యాయశాఖ మంత్రి, మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారే కదా. మరి రిజర్వేషన్లకు పితామహుడని అంబేద్కర్ని అంటాం కదా. మరి అంబేద్కరు ఏ శాఖకు ప్రాతినిధ్యం వహించండో అందులో రిజర్వేషన్ లేవు. ఆయనకి ఇష్టం లేక చేయలేదా? కాదు, కొన్నిటిని మాత్రమే ఆమోదించిండ్రు, కొన్నిటిని ఆమోదించలేని పరిస్థితులు కూడా రాజ్యాంగం రాసుకోవాల్సి వచ్చేసింది. అంటే అంబేద్కర్ మీద కూడా ఎంత ఒత్తిడి ఉన్నది ఆ కాలంలో అని దీనికి అర్థం. రెండోది, ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ కలిస్తేనే పార్లమెంటు, రెండు కలిస్తేనే. లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు, రాజ్యసభలో లేవు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యసభ సభ్యుడే కదా, ఇప్పుడు లోక్సభలోకి వెళ్ళలేదు కదా. అంటే ఆయన రాజ్యసభ సభ్యుడే, కానీ రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. ఆయన న్యాయశాఖ మంత్రే, న్యాయశాఖలో రిజర్వేషన్ లేవు. ఇక్కడ శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మరి పక్కన ఉండబట్టి శాసన మండలిలో లేవు. అంటే ఆ రోజుల్లో కూడా అన్నిటినీ ఆయన ఆకాంక్షల్ని అమలు జరగకుండా అడ్డుకున్నారు అనే విషయం దీన్ని బట్టి రుజువుతుంది. అట్లాంటి సమస్యలు ఇప్పుడు ఎంతోమంది పార్లమెంట్లో ఉన్నారు. మా మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, వీటి మీద ఎందుకు మాట్లాడాడు? జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా. అంబేద్కర్ పార్టీ పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు కేంద్ర మంత్రులు, రామ్దాస్ అథవాలే, ఆర్పిఐ. ఓకే, పాశ్వాన్ కొడుకులు ఉన్నారు ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో. పాశ్వాన్ దళిత నాయకుడే కదా. పెండింగ్లో ఉన్న సమస్యల మీద మాట్లాడతలేరు. ఫర్ ఎగ్జాంపుల్, అంబేద్కర్ గారి కాలంలో ప్రభుత్వ రంగమే మొత్తం, మన కాలంకి వచ్చేటప్పటికి మొత్తం ప్రైవేటు పరం అయిపోతుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కనుక మనం అమలు చేయించుకోకపోతే అసలు రిజర్వేషన్లు ఉండేందుకు? ఇక చట్టాలలో, కాగితాల్లో రిజర్వేషన్లు ఉంటాయి, అమలు జరిగే వ్యవస్థ ఉండదు కదా. అమలు జరిగే వ్యవస్థ ఎక్కడెక్కడున్నది? ప్రైవేట్ రంగం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని ఖర్గే గారు ఎందుకు మాట్లాడతలేడు? రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడే కదా. ఆయనకు అడ్డేమున్నది? దళితుడు, ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో. అసలు రాజ్యసభ ఎట్లా నడుస్తుంది? ఈయనకు ఇట్లాంటి విషయాల మీద అది ఉంటే. భూములు జాతీయం చేయమన్నాడు, భూములు లేకనే కదా మేము బానిసత్వంలో ఉన్నది దళిత గిరిజన వర్గాలు. అంబేద్కర్ భూములను జాతీయం చేయమన్నాడు. అసలు భూముల మీద మాకు పట్టే లేదు కదా, మా చేజారిపోయినాయి కదా భూములన్నీ, ఉన్న భూములు చేజారిపోయినాయి కదా. రావాల్సినవి చాలా ఉన్నాయి. పేదరికాన్ని తొలగించుకోవాలి, వివక్షతను తొలగించుకోవాలి, ఏ రంగంలో మాకు అవకాశాలు లేవో ఆ రంగంలోకి వెళ్ళాలి. ఇవన్నీ ఉమ్మడి పోరాటాల ద్వారా సాధ్యమవుతుంది. వీళ్ళు అడ్డుకోకపోతే వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళం. మా జీవితాశం ప్రారంభం వర్గీకరణ. ఆ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత ఇన్ని అంశాలు జోడించాలి. ఎగ్జాంపుల్, 97లోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన రోజుల్లో నన్ను పాత్రికేయ మిత్రులు అడిగారు, నేను నెక్స్ట్ కార్యక్రమం ఏందని చెప్పి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ నా నెక్స్ట్ కార్యక్రమం అన్నా, దాన్ని రద్దు చేసిండు. మళ్ళీ దేనికన్నా ఉన్నా. 2000 సంవత్సరంలో మళ్ళీ వర్గీకరణ రద్దు చేసిండ్రు 2004లో. అంతకుముందు నేను ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల గురించే తిరుగుతున్నా, నేను మళ్ళీ దీని మీదనే ఉన్నా. అంటే వర్గీకరణకు అడ్డు తగలకపోతే ఉమ్మడి పోరాటాలు జరగడానికి అవకాశం ఉండేది, సమస్యలన్నీ పరిష్కారం కావడానికి అవకాశం ఉండేది. నేను అది చెప్తున్నా, నా ఒంటి మీద కండువ మారదు, నేను ఏ పార్టీలో చేరను.
కానీ కొన్ని అంశాలు నా మనసులో బలంగా ఉన్నాయి. వాటిని ఎజెండా చేసుకొని భవిష్యత్తులో అన్ని పేద వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రకులాల పేదలకు కూడా అన్ని వర్గాల పేదలకు ఏ అంశాలైతే పరిష్కారం కావాలో వాటన్నిటి దృష్టి పెట్టే స్థాయికి మేము ముందుకు సాగుతాం. అది గ్యారంటీ ఇస్తాను. నేను స్వతంత్రంగా ఉంటే కదా మాట్లాడేది. నేనేదో పార్టీలో చేరితే నేను ఎట్లా మాట్లాడతాను? పార్టీ లైన్కు నేను కట్టుబడాలి, పార్టీ అధినేతలకు నేను కట్టుబడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారికి సొంత పార్టీ లేదనుకుందాము. ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ మాట్లాడవచ్చు కదా. రాజ్యసభలో ఉండి మన రాజ్యసభలో రిజర్వేషన్ కావాలని మాట్లాడవచ్చు కదా. పార్టీ అధ్యక్షుడే కానీ పార్టీ అయినది కాదు కదా. అది విషయం. నెక్స్ట్. నమస్కారం సార్, నా పేరు నందు నాయక్, తెలుగు పాపులర్ టీవీ సార్. ముందుగా మీకు పద్మశ్రీ వచ్చినందుకు శుభాకాంక్షలు. ఎస్సీ వర్గీకరణ జరిగితే మీకు ఏంటి లాభం, అసలు లాభం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగకపోతే మేము ఏం నష్టపోతున్నామో, వర్గీకరణ జరిగితే ఆ నష్టం మాకు జరగదు. ఎగ్జాంపుల్, 15% రిజర్వేషన్లు ఉన్నాయి అనుకుందాం. 15% రిజర్వేషన్లో కమిషన్ నివేదిక ప్రకారంగా ఇప్పటికీ 12% విద్య, ప్రధాన ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు 12% ఒక మాల వర్గానికి పోతున్నదని లెక్కున్నది. మేము మాదిగలు తెలంగాణ జనాభాలో, ఉమ్మడాంధ్ర జనాభాలో 60% పైగా 70% ఉంటారు. ఇంకా 57 కులాలు జనాభాలో, ప్రతి సింగిల్ కులం లక్షలు ఉండకపోయినా 57 కులాల జనాభా కలిసి కూడా కొంత పర్సెంటేజ్ 1-2% ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు మాకు 10 రావాలి, మా జనాభా పరంగా మాకు 10 రావాలి, మా 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 మిగతా కులాలకు ఒక 1-2 రావాలి అనుకుందాం. మరి మా 12 ఎటుపోయినాయి? మాలలు పోయినాయి. ఇప్పుడు వర్గీకరణ జరిగింది అనుకోండి, మాదిగల వాట మాదిగలకు వస్తుంది, మిగతా 57 కులాల వాట 57 కులాలకు వస్తుంది, మాలలకు 4% వచ్చింది అనుకో 4% వస్తుంది. అంటే 4% పొందిన వాళ్ళు ఇప్పటికి 12% పొందుతున్నారు. వాళ్ళకి రావాల్సింది ఎంత? 4%. పొందుతున్నది ఎంత? 12%. మేము ఇప్పుడు మాకు వస్తున్నది ఎంత? అందరికి కలిపి 4% వచ్చింది అనుకో. మరి ఇప్పుడు వర్గీకరణ జరిగితే మాకు 12% వస్తుంది. వర్గీకరణ లేకపోతే నష్టపోయిన చరిత్ర ఉన్నది. వర్గీకరణ జరగడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనేది రికార్డు కూడా ఉన్నది కాబట్టి వర్గీకరణ కోరుతున్నాం. నమస్తే అన్న, మనతోలి వెలుగు అక్షిత్ రెడ్డి. ఒకటన్న, ఇక్కడ వాళ్ళు 57 కులాలు ఉన్నాయా, వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. సరే అన్న, ఈతోటి మీరు అన్నట్టు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైతే ఇప్పటి వరకు మీకంటే, మాదిగల కంటే మేము ఎక్కువ నష్టపోయి ఉన్నాం. మాకు ఒక 2% ఒకవేళ రిజర్వేషన్ అమలు అయితే మాకు ఒక 2% ఎక్స్ట్రా ఇవ్వాలి, ఒక మానవీయ కోణంలో ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సామాజిక న్యాయం దృష్ట్యా చూసుకుంటే జనాభా ప్రాతిపదికన అది సాధ్యపడదు, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు అంటారు. మీరు దీనిపైన మీరేమంటారు? నీకు నాకు ఎవరికైనా ఆశయాలు ఉండాలి కానీ అత్యాశ వద్దు. నంబర్ 1, ఆశయాలు ఉండాలి, అత్యాశలు వద్దు. నువ్వు 1% ఉండి 0.5% నష్టపోయినావు, నువ్వు 2% ఉంటే 1% నష్టపోయినావు. 57 కులాలు మొత్తం జనాభాలో 2% అనుకో, నువ్వు ఒక 1% నష్టపోయినావు. నువ్వు నష్టపోయింది ఎంత? 1%. మేము 10% ఉండి మేము 6% నష్టపోయినాం. మేము పొందింది 4%, మేము నష్టపోయింది ఎంత? 6%. ఓకే, ఇప్పుడు అదనంగా మీకు న్యాయం జరగాలంటే నష్టం జరిగిన వాళ్ళ నుంచి తీసేయాలా, అందరి అవకాశాలు దోసుకున్న వాళ్ళని తీసేయాలా? నువ్వు చెప్పు. నష్టపోయిన వర్గాల్లో అతిపెద్ద జనాభా గల మాదిగలు 10% పొందాల్సిన వాళ్ళు 4% పొందుకుంటూ వచ్చారు లెక్కల ప్రకారంగా. మేము లబ్ధి పొందిన వాళ్ళం ఉన్నామా, నష్టపోయిన వాళ్ళం ఉన్నామా? నువ్వు 2% అయితే నువ్వు 1% నష్టపోయినావు. ఓకే, నేను 10% ఉంటే నేను 5% నష్టపోయినా. ఇప్పుడు నీది నాది దోసుకున్నది ఎవరు? నువ్వు 2% ఉంటే నువ్వు 1% పొందినావు, ఇంకో 1% నీకు రావాలి అనుకుందాం. నీకు రావాల్సిన 1% దోసుకున్నది ఎవరు? మాదిగలు దోసుకున్నారా? మాదిగలు దోసుకుంటే వీడు 10% ఉన్నాడు, 11% రావాలి వీడికి. 10% ఉన్న మాదిగలకు 11% వస్తే మాలలు దోసుకున్నట్టు కాదు, వెనుకబడ్డ 57 కులాలదే దోసుకున్నట్టు అవుతుంది. ఓకే, ఎవరైతే జనాభా కంటే మించి పొందినరో ఆ పొందిన నుంచి తగ్గించాలి. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఎవరి జనాభా పరంగా వాళ్ళు రిజర్వేషన్ పంచుకోవాలి, కానీ ఇంతకాలం అదనంగా పొందిన వాళ్ళ నుంచి మాత్రమే అన్యాయం జరిగిన వరకు తీయాలని అన్నాడు. ఓకే,
ఇప్పుడు 4% ఉన్న మాలలు 10% తీసుకున్నారు అనుకో, 6% అదనంగా పొందినారు కదా వాళ్ళు. మరి ఇప్పుడు మా ఉపకులాల మా దళిత కులాలు అనబడుతున్న వాళ్ళు మాదిగల కంటే ఎక్కువ నష్టపోయిన అంటుండ్రు కదా. ఓకే, అరే నష్టపోయిన వాళ్లకు కారణం మాదిగల జనాభా కంటే మించి పొందితే మాదిగల వాళ్ళు కూడా నష్టపోయినట్టు. జనాభా కంటే మించి పొందినరా? జనాభా కంటే మించి పొందితే వర్గీకరణ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఎందుకు తీస్తుంది? 30 ఏళ్ళు ఎందుకు నిలబడుతుంది? అర్థమైంది బ్రదర్? మేము మీలాగా నష్టపోయిన వర్గంలో ఉన్నామా, లేదా మిమ్మల్ని దోసుకున్న వర్గంగా కనిపిస్తున్నామా? ఆశలు ఉండాలి, అత్యాశలు వద్దు. ఒకవేళ తీసి ఇవ్వాలనుకుంటే, అదనంగా తీసి ఇవ్వాలనుకుంటే ఎవరి నుండి తీసేయాలి? నిన్నటి వరకు లబ్ధి పొందులోంచి తీసేయాలి. వాళ్ళ జనాభా కంటే మించి ఎవరైతే పొందినరో వాళ్ళ నుంచి తీసేయాలి. అది అడగాలి. మాదిగలు నష్టపోవడానికి కారణం, 57 కులాలు నష్టపోవడానికి కారణం ఎవరు తీసుకున్న విషయం చరిత్రలు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి తీసేయాలి కదా. మాదిగల నుంచి తీసేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మా 57 కులాలకు న్యాయం జరగాలి. మా 57 కులాల అవకాశాలు మేము దోసుకుంటే మేము వాళ్ళ వైపు మేము ఆలోచించాలి కదా. వాళ్ళు అది ఆలోచించట్లేదు. మాలల్ని మాదిగల్ని దోషులుగా కూడా కడుతుండ్రు. అది తప్పు. ఇద్దరు దోషులు కాదు. ఆశలు ఉండాలి, అత్యాశలు వద్దు. మళ్ళీ చెప్తున్నా నేను, ఆశలు ఉండాలి, ఆశయాలు ఉండాలి, అత్యాశలు వద్దు. నువ్వు ఎవరిని దోషులు నిలబెట్టదలుచుకున్నారు? 57 కులాలు ఐక్యం చేసే వాళ్ళు మాదిగల్ని దోషులు నిలబెడతారా? మాదిగల్ని దోషులు నిలబెడితే వర్గీకరణ ఉద్యమం ఎవరు చేసిండ్రు? 57 కులాలు ఎంతమంది జైలుకి వెళ్ళిండ్రు? ఎంతమంది దెబ్బలు తిన్నారు? ఎంతమంది చచ్చిపోయినరు? చెప్పండి. మేము 10% ఉన్న వాళ్ళము 5% పొందగలిగినాం. నష్టపోయింది 5%. మాలలు దోసుకున్నారు. నువ్వు 2% ఉంటే 1% నువ్వు పొందినవు. ఇప్పుడు 57 కులాల్లో మా కడియం షేర్ ఉన్నాడు, ఎమ్మెల్యే కాల, వాళ్ళ బిడ్డ ఎంపీ కాల. ఉమ్మడి వరంగల్ జిల్లా నా సొంత జిల్లా. 170% 80% మాదిగలు ఉన్న జిల్లా. ఆడొక మాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మా బైన్ల ఎంపీ ఉన్నది, మా బైన్ల ఎమ్మెల్యే ఉన్నాడు. మాదిగలు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎవరు దోచుకున్నట్టు? దోషిగా నిలబెట్టాల్సింది ఒకరినైతే, ఇద్దరిని దోషులు నిలబెట్టే పరిస్థితి వస్తే మేమెందుకు మౌనం ఉంటామండి? మాకంటే వెనకబడ్డ వాళ్ళకు ఇప్పుడు బుడగ జంగాల సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? దక్కలోల సంఘం ఏర్పాటు చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? చిందోల సంఘం ఏర్పాటు చేసింది ఎంఆర్పిఎస్ కాదా? బైండోల సంఘం ఏర్పాటు చేస్తే ఎంఆర్పిఎస్ కాదా? ఒక మాదిగలే చైతన్యం కావద్దు, అందరు చైతన్యం కావాలని అందరికంటే ముందు ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలు ఏర్పాటు చేసింది. మాదిగలతో పాటు మాదిగల కంటే వెనుకబడ్డాన్ని చెప్పబడుతున్న కులాలకు న్యాయం జరగాలని కోరుకున్నది. న్యాయం జరగాల్సింది వేరు, అత్యాశ వేరు. ఒకవేళ మాకు ఎక్కువ నష్టం వచ్చిందని ఎవరన్నా అనుకుంటే మీది దోసుకున్న వాళ్ళ నుంచే తీసుకోవాలి. మీకు ఎక్కువ నష్టం వచ్చిందని ఎవరన్నా అనుకుంటే, మాకు నష్టం వచ్చింది మాలలే, మేము మాలది ఇప్పుడు దోసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళ వాట వాళ్ళకి పోతే చాలు. 50 ఏళ్ళు తిన్నారు. 50 ఏళ్ళు తిన్న దానికి మేము దాన్ని మళ్ళీ మీకు ఎక్కువ శాతం తిన్నారు కాబట్టి మీకు రిజర్వేషన్లు వద్దని అంటలేము కదా. కాబట్టి దోషిగా నిలబెట్టాల్సింది దోసుకున్న వాళ్ళని, కానీ ఇద్దరిని దోషిగా నిలబెడితే ఎంఆర్పిఎస్ ఎందుకు? మరిగా ఎంఆర్పిఎస్ ఎందుకు జాతిని మేలు కోల్పోయింది? ఎంఆర్పిఎస్ ఎందుకు ఇన్ని సంఘాలు పెట్టి ఇచ్చింది? మాదిగల వాట మాదిగలకు రావాలని, ఎవరి కులం వాట వాళ్ళకు పోవాలని. అయితే 57 కులాల జనాభా ప్రతి కులానికి ఒక 1% వస్తుందా? రాదు. కానీ కొన్ని కులాలు కలిస్తే 1%, 2% వస్తుంది అనుకుంటే జనాభా రీత్యా ఎవరికైనా అవకాశాలు ఉండాలి. ఈ దేశంలో అంబేద్కర్ సాధించింది జనాభా పరంగా రిజర్వేషన్లా, జనాభాకు మించిన రిజర్వేషన్లా. ఇక్కడ 15% ఉన్నది. తెలంగాణలో 15% ఎందుకు ఉండాలి? 20% ఉండవచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 20% ఉన్నది. పోనీ గోవాలో 2% ఉన్నది. అక్కడ 2% ఎందుకు ఉండాలి? 15% ఉండవచ్చు కదా. ఏ స్టేట్లో షెడ్యూల్ కులాల జనాభా ఎంత ఉంటుందో గంతే రిజర్వేషన్లు. అంటే రిజర్వేషన్ల పునాదే జనాభా పరంగా అయినప్పుడు పంచుకోవడం ఎట్లా పంచుకోవాలా? జనాభా పరంగా పంచుకోవాలి. ఒకవేళ 50 ఏళ్ళు మేము నష్టపోయినాం అనుకున్నాం అనుకోండి, మీ నష్టం భర్తీ చేయాలంటే ఎక్కడి నుండి తీయాలా? ఎక్కడి నుండి తీయాలి? జనాభా కంటే మించి నేను ఎవరు పొందినరో గాబా నుంచి తీసేయాలి. దానికి సిద్ధపడితే మనం మాట్లాడుకుందాం. అప్పటికి మాలలకు రిజర్వేషన్లే లేకుండా పోతాయి. సార్ శ్రీనివాస్ గౌడ్, 1 ఇండియా తెలుగు. సో మీరు రిజర్వేషన్ వర్గీకరణ తర్వాత కేవలం ఉన్నత విద్య
ఉద్యోగులకు మాత్రమే రిజర్వేషన్ వస్తుంది. కానీ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుందా మాదిగలకు? ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే చట్టసభ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, అది జనాభా కంటే ఎక్కువ ఉంది 10%. సో దానిపై మీరేమంటారు? ఇంకోటి రీసెంట్గా అమిత్ షా కంటిన్యూ ఐదారు కదా, ఒకటే టూ క్వశ్చన్స్. ఒక ప్రశ్న మళ్ళీ నాన్న. సార్ ఇది రిజర్వేషన్ అంటే వర్గీకరణ తర్వాత కేవలం ఉన్నత విద్య ఉద్యోగాల మాత్రమే మాదిగలకు వాళ్ళకు వచ్చే వాటా వస్తుంది, కానీ చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం పెరుగుతుందా? ఇదొకటి. ఈడబ్ల్యూఎస్ ఏంటంటే 10% రిజర్వేషన్ అంటే వారి జనాభా కంటే ఎక్కువ ఉంది. సో దీనిపై ఆన్సర్. ఓకే, ఇప్పుడు ప్రాథమికంగా ఒక రంగంలో వర్గీకరణ జరిగింది అనుకోండి, ప్లీజ్, ప్రాథమికంగా ఒక రంగంలో పంపిణీ జరిగింది అనుకోండి, నెక్స్ట్ అన్ని రంగాలకు అది వర్తిస్తుంది. ఎక్కడనో మొదలు పెట్టాలి కదా నాన్న. ఇప్పుడు ప్రాథమికంగా ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ అమలు జరిగింది, పలానా కాడ ఎందుకు అమలు జరగదు అనే ప్రశ్న వస్తుంది, దానికి కూడా పరిష్కారం దొరుకుతుంది. కానీ అన్ని ఒక్కసారి దొరకకపోవచ్చు. ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్లు వేరు, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు వేరు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగంలో, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో వర్గీకరణ ఉన్నది, ఏబీసీడీ ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఏబీసీడీ ఉన్నదా? లేదు. దాని మీదనే ఓ కమిషన్ వేసింది మన సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి రోహిణి, జస్టిస్ రోహిణి ఆధ్వర్యంలో ఒక కమిటీ పడ్డది. అంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కూడా వర్గీకరణ జరిగే విధంగా ఒక కమిషన్ వేశారు. మరి ఎప్పటి నుంచో అమలు జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ల వర్గీకరణ, కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వచ్చేటప్పటికి ఏబిసిడి అని ఇక్కడ పెట్టారు మన బీసీ సోదరులు, మళ్ళీ ఓబీసీ కిందనే పోతుంటాయి. కాకపోతే ఏంటంటే అది ఆలస్యమైంది. ఏది దీన్ని అమలు చేయించుకున్న మన బీసీ వర్గాలు ఇంకా దాన్ని అమలు చేసుకోలేకపోయారు, దాన్ని దృష్టి పెట్టనుండే. ఇప్పుడు ఇది స్టేట్ ప్రభుత్వ పరిధిలో వర్గీకరణ అమలు జరిగితే ఇది ఎక్కడ ఎక్స్టెండ్ కావాలో అక్కడ అమలు చేయించడానికి మళ్ళీ ప్రయత్నం మొదలవుతుంది. నంబర్ 1. నంబర్ 2, మీరన్న ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. నేనేమంటున్నానంటే ప్రతి రాష్ట్రం మక్కికి 10% రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా 25% పైగా ఉన్నత వర్గాల అగ్రకులాల జనాభా ఉన్న కాడ అందులో ఒక 30% జనాభా పేదలది ఉన్నది అగ్రకులం అన్నప్పుడు 7-8% వర్తిస్తుంది, లేదా 10% వర్తిస్తుంది. 30% జనాభా ఉన్నది అనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో 30% అగ్రకులాల జనాభా ఉన్నది అనుకోండి, అగ్రకులాలు అందరికి ఇచ్చే రిజర్వేషన్లు కాదు కదా, అగ్రకులాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్లు కదా. కాబట్టి అగ్రకులాల జనాభా పలానా రాష్ట్రంలో 30% ఉంటే అందులో ఒక 9-10% రిజర్వేషన్లకు వర్తిస్తుంది. కానీ అది తెలంగాణకు వర్తించవద్దు. వాస్తవానికి తెలంగాణలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారమైన, సమగ్ర సర్వే నివేదిక ప్రకారమైన టోటల్గా 10% దాటట్లేదు. 7-9-10% అనే లెక్కలు ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసి బీసీల జనాభా లెక్కలకు వస్తే ఆటోమేటిక్గా కులగణన లెక్కలకు వచ్చినప్పటికీ స్పష్టత వస్తుంది మనకు. కానీ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం 9%, సమగ్ర సర్వే నివేదిక ప్రకారం 7 అట్లా కనిపిస్తున్నది. మరి టోటల్ అగ్రకులాల జనాభా 7-9% అవుతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10 ఎట్లా అమలు జరుగుతాయనే ప్రశ్న ఉన్నది. ఖచ్చితంగా ఎవరి జనాభాతో వాళ్ళ ప్రకారం రిజర్వేషన్లు ఎస్సీ బీసీలకు రావాలి. టోటల్ తెలంగాణలో అగ్రకులాల జనాభాతో అందులో పేదల జనాభాతో దాన్ని బట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు జరగాలి. దాని గురించి కూడా మన అణగారిన వర్గాల సంఘాలన్నింటితో మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ అంశం పూర్తయినాక చాలా విషయాలను దృష్టి పెడతాం. నెక్స్ట్ సార్, నా పేరు రాంబాబు, సూర్య రిపోర్టర్ సార్. ఇప్పుడు బయట ఈ మేధావులు, మాల మేధావులు అంటున్నది ఏంటంటే రిజర్వేషన్ల పేరిట ఐక్యంగా ఉన్న దళితుల మధ్య మందకృష్ణ మాదిగానే ఆయన ఐక్యత లేకుండా చెడగొడుతుండు. మనకు రిజర్వేషన్లు కాదు ముఖ్యం, రాజ్యాధికారం ముఖ్యం. ఇందులో బీజేపీకి అమ్ముడు పోయినటువంటి మందకృష్ణ ఇందులో భాగంగానే ఈ రకంగా దళితులందరిలో మాదిగల్ని తీసుకుపోయి బీజేపీకి మూకుమ్మడిగా అమ్ముతున్నాడు. ఇందులో భాగంగానే మొన్న పార్లమెంటు, అసెంబ్లీలో వాళ్ళ సీట్లు పెరిగినాయి. మోడీని తీసుకొచ్చి మీటింగులు పెట్టిన తర్వాతనే దీనిలో భాగంగానే ఎన్నికలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. దీని తర్వాత రాజ్యసభ కూడా తీసుకోబోతున్నాడు అనేటువంటిది బయట బాగా ప్రచారం చేస్తారు. ఇది అంతవరకు నిజం? దీని మీద మీరు ఏమంటారు సార్? నన్ను తీసుకోమంటున్నావు వద్దంటున్నావు గజప్రదం. నాకు కండవ మారదండి ఆయన. ఓకే, ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. అంతో ఇంతో తెలుగు నేల మీద దేశంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నది కదా. గుర్తింపుని అడ్డం పెట్టుకుంటే నాకు ఏ పార్టీ అయినా పదవులు ఇస్తుంది కదా. ఇచ్చిన సందర్భాలనే కదా. ఎగ్జాంపుల్
ఎదిగిన నాయకులను పార్టీల దగ్గర తీసుకుంటే ఏదో పదవులు ఇస్తాయి, వాళ్ళ వెనక ఓట్లు ఉన్నాయని చెప్పి. ఈ 10 ఏళ్లలో మనకంటూ మన బీసీ సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఓకే, మన ఆర్కెస్ట్రా ఉన్నాడు. 2014లో టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే కాలేదా? 2018లో మళ్ళా కాంగ్రెస్లో చేరి మిర్యాల కూడా టికెట్ కాంగ్రెస్లో తెచ్చుకొని పోటీ చేసి ఓడిపోలేదా? 2022కి వచ్చేటప్పటికి మళ్ళీ వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడు కాలేదా? 2024 ఇప్పుడు 25లో మళ్ళీ బీజేపీలో చేరి రాజ్యసభ మళ్ళీ తెచ్చుకోలేదా? మన అన్న ఒంటి మీద 4 కండువలు మారినాయి, నా ఒంటి మీద ఒక కండువ మారలేదు కదా. నాకు పార్టీ పదవులు ఇచ్చి అన్ని చాలా, నాకు అన్న కంటే ముందు నుంచి నాకు పదవులు వచ్చినాయి. 98, 99, 2007, 2009, 2013 ఇట్లా 24 వరకు నాకు వచ్చినాయి. నేను తీసుకోలేదు కదా. నేను ఏ పార్టీ కండువ కప్పుకోను కాబట్టి నేను స్వతంత్రంగా ఉండదలుచుకున్నా. అదొక విషయం. రెండో విషయం, ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం అనే అంశంతో చూస్తున్నారా? ఎస్సీ వర్గీకరణ అంశం అంటే దళితులు చీలికగా చూస్తున్నారా? అది చెప్పండి. మాలల అభిప్రాయం ఏందో చెప్పండి. ఎస్సీ వర్గీకరణ అంశము దళితుల చీలికగా చూస్తున్నారా? ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం కోణంలో చూస్తున్నారా? ఓకే, మీరన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశం ఎంఆర్పిఎస్తో దళితులు చీలికపోయిందంటే మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ భజన చేస్తుండ్రు కదా. ఓకే, మీరు కాంగ్రెస్ భజన చేస్తుండ్రు కదా. కాంగ్రెస్ కదా వర్గీకరణ మొదలుపెట్టింది, ఎస్సీ వర్గీకరణ పంజాబ్లో. కాంగ్రెస్ కదా ఇక్కడ రాజశేఖర్ కాలంలో అసెంబ్లీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ కదా ఉత్తరప్రదేశ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత రాష్ట్రం అడుగుతున్న ఉత్తరప్రదేశ్లో 2012లో మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ కదా జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది. నన్ను అంటారేంది? ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది 94లో, 75లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. రెండోది, మనకి ఇక్కడ బీసీ వర్గీకరణ ఉన్నది. బీసీ వర్గీకరణ బీసీలను చీలగొట్టడానికి చేసిండ్రా? అట్లా చేస్తే ఆ దోషి కూడా మరి కాంగ్రెస్ అవుతుంది. ఇక్కడ బీసీ వర్గీకరణ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు కాంగ్రెస్కు భజన చెప్తానని మీరే చెప్తుండ్రు కదా. నేను బీజేపీ అనుకుందాం, నా కండువ మారలే, నేను బీజేపీ కాదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తా అంటే నేను చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడ్డా. ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే, నా కండువ మార్చుకోలే. వర్గీకరణ మేము చేపిస్తామని రాజశేఖర్ గారు అన్న రోజుల్లో నేను కాంగ్రెస్కి అండగా నిలబడ్డా. వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలే, నా కండువ మారలే. ఓకే, కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు సహకారం కావాలి, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వాలి కేంద్రము. నేను వాళ్ళ సహకారం కోరినా, వాళ్ళు సహకరించిండ్రు, నేను వాళ్ళకి అండగా ఉన్నా, నాకు కండువ మారినట్ట. అంటే మీకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు మాత్రం నేను గొప్పోన్నే. బీజేపీకి నా జాతి అవసరం రీత్యా, నా దళిత కులాల అవసరం రీత్యా నేను మద్దతు, నేను బీజేపీలో చేరినట్ట. ఒకవేళ అదే అనుకుంటే, నన్ను అట్లా దోషగా నిలబెట్టాలనుకుంటే అంబేద్కర్ను దోషగా నిలబెడతారా మీరు? అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల గురించి పొట్లాడుతున్నప్పుడు కమ్యూనల్ అవార్డు సాధించిన మహానీయుడు ఆయన. కమ్యూనల్ అవార్డు సాధించిండే కదా, దానికి అడ్డం పడ్డారు అగ్రకులాలు కదా దేశంలో. మరి ఎవరి సహకారం కోసం పోయిండు? బ్రిటిష్ వాళ్ళ సహకారం కోసం పోయిండు. బ్రిటిష్ వాళ్ళ మద్దతు లేకుండానే కమ్యూనల్ అవార్డు వచ్చిందా? కమ్యూనల్ అవార్డు ఫలితమే మనకు రిజర్వేషన్లు వచ్చినాయా? అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ పోరాటాన్ని అడ్డుకోవడానికి వాళ్ళకి శక్తి ఉన్నది. అప్పుడు ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది. అంబేద్కర్ ఎక్కడికి పోయిండు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చంద్రబాబు దగ్గర పోకపోతే ఎవరి దగ్గర పోవాలా? రాజశేఖర్ గారి కాలం నుంచి మన్మోహన్ సింగ్ కాలం వరకు నేను కాంగ్రెస్ దగ్గరికి పోకపోతే ఎక్కడికి పోవాలా? బీజేపీ కాలంలో నేను వర్గీకరణ సాధించుకోవడానికి బీజేపీ దగ్గరికి పోతే ఎక్కడికి పోవాలా? మీరు కాంగ్రెస్లో కానివ్వరు, బీజేపీ దగ్గరికి పోయి సహకారం కోరనివ్వరు. అంటే నా సమస్య పరిష్కారం కావద్దనే కదా. మీరు కాంగ్రెస్లో కానివ్వరు, బీజేపీ సహకారం నేను కోరొద్దు, నా సమస్య ఎట్లా పరిష్కారం కావాలా? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి సాయం కోరి రిజర్వేషన్ సాధించడం కరెక్ట్ అవుతే, నేను బీజేపీ సహకారం కోరి నా వర్గాలకు న్యాయం చేయించుకోవడం నాది 100 రెట్లు కరెక్ట్. నీకోసం, నీ విమర్శల కోసం నేను ఆగుతానా ఏంటి? నెక్స్ట్ నేషనల్ మీడియా ఇండియా టీవీ ప్రతినిధి సురేఖ. పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడితే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఒకవైపు మీకు శుభాకాంక్షలు తెలుపుతూనే రాష్ట్రానికి సరైనది దొరకలేదు, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అంటే వాటాలు రాష్ట్రానికి తగ్గట్టుగా ఇవ్వడం కరెక్ట్ అని. ఆయన ఎవరి పేర్లు పంపిండు కేంద్రానికి? గదర్ గారి పేరు పంపించారట, మిగతా కొంతమంది లిస్ట్ ఇచ్చారు. ఇంకెవరి పేర్లు ఉన్నాయి? గోరెంటి వెంకట. ఇప్పుడు వాళ్ళకి రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ. అసలు ఆ బాధ చెప్పండి. నేను
ఇప్పుడు వాళ్ళకు రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ. ఇప్పుడు ఒక్క మాట చెప్పాడు, కృష్ణమాది గారికి రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అన్నాడు. ఇక కృష్ణమాది గారికి చరిత్ర లేదా? ఈ ఉద్యమం, ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో కృష్ణమాది గారికి చరిత్ర లేదా తెలుగు నేల మీద? ఆయనకు రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అంటే స్వాగతించడం ఎందుకు? వాళ్ళకి ఏ చరిత్ర ఉన్నదని చెప్పి నువ్వు రాశావు? వాడికి చరిత్ర ఉంటేనే కదా రాశావు. వాళ్ళకి ఏ చరిత్ర లేకపోతే రాసేటోడి కాదు కదా కదా. ఇక్కడనో కానీ నేను అంటున్నా, పోనీ ఆ నలుగురిలో మా పేరు ఎందుకు రాయలే మరి? అది చెప్పు. ఆ నలుగురిలో ఇప్పటికే 3-4కి రాష్ట్ర ప్రభుత్వం ఏదో రూపంగా భూములు కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది కదా. ఎవరు మొన్న ఇచ్చిందా లేదా? డిసెంబర్ 9 అంతే కదా. అంటే మీరు సాన్నిహిత్యంగా ఉన్నారు బీజేపీతో, అందువల్ల అన్నట్టుగా ఒక భావన ఇస్తున్నారు. బీజేపీకి సాన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి మీకు వచ్చింది అన్న ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు నేను వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం ఎవరికి సాన్నిధ్యం ఉండాలో చెప్పండి. ఇప్పుడు నీకు నేను సాన్నిధ్యంగా ఉన్నాను కదా. ఎవరు మొన్న పోయి నిన్ను కలిశాను కదా. ఎవరి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను కదా. మరి వీళ్ళు బీజేపీ మనుషులు, వీళ్ళు కాంగ్రెస్ మనుషులు కాదు కదా. వీళ్ళకి ఎట్లా సిఫార్సు చేసావు బీజేపీ దగ్గరికి? నేను బీజేపీ మనిషిని మీ దృష్టిలో, మరి వీళ్ళని బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? గద్దర్ను బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? మరి గోరెటెంకన్నను బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? వాళ్ళు ఇస్తే తీసుకుంటే బీజేపీ మనుషులు అంటున్నావు కదా. వాళ్ళు అవార్డు ఇస్తే నేను తీసుకుంటే బీజేపీ అంటున్నావు కదా. మరి గద్దర్ను బీజేపీ పంపుతున్నది మీరేనా? లేడు. ఇంకో ఎవరెవరైతే పేరు చెప్పారో వాళ్ళందరినీ మీరే పంపుతున్నారు కదా. మరి న్యాయం ఎట్లా అవుతుంది? ఆయనకు వాళ్ళకు రాలేని దానికంటే వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ఉన్నట్టున్నది కథ. రాష్ట్రపరంగా విభజించి చూడడం కరెక్ట్ అంటారా? పద్మ అవార్డ్స్ ఇలాంటి పెద్ద అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏమా రాష్ట్రపరంగా విభజించి అంటే ఈ రాష్ట్రానికి ఇంత కేటాయించాలి అన్న ఒక ఆలోచన కరెక్ట్ అనుకుంటారా? పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే నేనేంటమ్మా, ఒక లేఖ రాసి వదిలిపెట్టి రాకపోతే వాళ్ళ మీద బదనాం చేయవచ్చు అనుకోవడం వేరు. ఆ ప్రతిపాదనలు తీసుకొచ్చి గట్టిగా అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి సాధించడం వేరు. ఈయన రెండిట్లో ఏది చేసిండు అనే విషయం తేలాలి. ఓ 10 పేర్లు రాసి పంపినాక ఆ 10 పేర్లను వాళ్ళు ఎట్లా ఒప్పుకోరు, ఇయ్యకపోతే ఇయ్యలేదని చెప్తే వీళ్ళన్నా నాకు అనుకూలంగా ఉంటారు అనుకోవడం వేరు. లేదా నేను పంపిన పేర్లను సాధించుకోవడానికి ప్రయత్నం చేయడం వేరు. కేవలం ప్రభుత్వం తరఫున ఒక లేఖ రాసి వదిలిపెట్టారా, సంబంధిత ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కదా, సంబంధిత ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక మంత్రులనో లేదా ముఖ్యమంత్రిలో పోయి ఖచ్చితంగా వీళ్ళకి ప్రతిభ ఉన్నది, ఈ రంగంలో వీళ్ళు ఈ స్థాయిలో వచ్చారు, వీళ్ళని గుర్తించాల్సిన అవసరం అని చెప్పి 1-4 సార్లు చెప్పారా? ఏదో ఒకటి తేలాలి కదా. రైట్. ఇప్పుడు చివరి ప్రశ్న మా ముద్ర సంపాదకులు నరేందర్ రెడ్డి గారు, ముద్ర దినపత్రిక. సార్ నమస్తే. సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు ఈ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకున్నారంతా. కానీ ఇప్పటికీ మీరు చెప్పిన దాని ప్రకారం 3 రాష్ట్రాలు మాత్రమే చర్యలు తీసుకున్నాయి దాన్ని అమలు చేయడానికి. మిగతా రాష్ట్రాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి కావచ్చు, బీజేపీ అధికారంలో ఉన్నాయి కావచ్చు. అరే అవసరం లేని కాడ మనం ముందుకు పోమని ఎందుకు చెప్తామే? అవసరం ఉన్న కాడ చేస్తున్నాయి. ఇక్కడ అవసరం ఉన్నది నువ్వు ఒప్పుకున్నావు కదా. దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు చేస్తలేవు కదా చర్చవద్దు మనం. నేను అడిగేది ఏంటంటే చట్టపరంగానే ఇంకేదైనా వాళ్ళు మీరు కోర్టు ధిక్కరణ పిటిషన్ లాంటిది వేసి కానీ ఇంకా కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు కానీ ఇప్పించగలిగితే మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో అమలయ్యే అవకాశం ఉంటుంది కదా. ఆ కోణంలో ఆలోచించారా అని నా ప్రశ్న. నేను ఒక విషయం అంటే సుప్రీంకోర్టు తీర్పును మనం ఏ రకంగా అంటే స్టేట్కు పవర్ లేదని ఒకనాడు తీర్పు వచ్చింది, స్టేట్కు పవర్ ఉన్నదని మళ్ళీ తీర్పు వచ్చింది. స్టేట్కు పవర్ ఉన్నది చేసుకోవాల్సింది ఎవరు? అవసరం ఉన్న కాడ చేసుకోవాల్సింది స్టేటే. అవసరం లేని కాడ చేయకుండా ఉండేది కూడా. ఇప్పుడు ఎక్కడన్నా మాకు అన్యాయం జరిగిన వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయి అనుకో, ప్రభుత్వం గుర్తించింది అనుకో చేసుకుంటుంది. అన్యాయం జరిగిన వర్గాలు రోడ్డు మీదకి రాలేదనుకో వాళ్ళు కొద్దిసేపు ఆపుకుంటారు. అందువల్ల స్టేట్కు పవర్ ఉన్నది వర్గీకరణ చేసుకునే అధికారం అని చెప్పిన తర్వాత చేస్తామని ఇక్కడ ఒప్పుకున్న తర్వాత ఆలస్యం జరగద్దని ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. అది అన్ని రాష్ట్రాలు ఒకేసారి అవుతుంది అంటే అవసరం ఉన్న కాడ అవుతుంది, అవసరం లేని కాడ అవుతుంది. పంజాబ్ అవసరం ఉన్నది చేసుకుంటుంది కదా, హర్యానా అవసరం ఉన్నది చేసుకుంటుంది కదా, తమిళనాడు చేసుకుంటుంది కదా,
ఇక్కడ చేస్తామని ఆగింది కదా అంటున్నా నేను అంతే. ఇప్పుడు వందన సమర్పణ ఈ కార్యక్రమం రైట్. Thank you. ఇంతటితో ముగిసింది. ఇప్పుడు వందన సమర్పణ చేయాల్సిందిగా మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాములు గారిని వేదిక మీద కావాలి. వేల గొంతుల పేరుతో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిజర్వేషన్ల పోరాట పోరు సభ సందర్భంగా ఈరోజు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఇటీవలే పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఉన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు చాలా సమయాన్ని వెచ్చించి తన యొక్క సందేశాన్ని మరియు మన జర్నలిస్ట్ మిత్రులు అడిగిన సందేహాలను కూడా నివృత్తి చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వానితో పాటు ఈ మీట్ ది ప్రెస్కు పాల్గొన్న ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.